నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడ చిన్న రోడ్డు వేయాలన్నా కానీ ప్రతి పర్మిషన్ అవసరం. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు, గ్రామ ప్రజలకు ఒక సమాచారం ఇచ్చి రోడ్డు వేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన దేశంలో, మన ప్రజాస్వామ్యంలో ప్రస్తుతం పవర్ గ్రిడ్ బీదర్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఒక అది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థనా, లేకపోతే రాష్ట్ర గవర్నమెంటా, లేకపోతే ప్రైవేటా తెలియదు, కానీ అక్రమంగా హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి కడ్తాల్ మండలకు సంబంధించినటువంటి గ్రామంలో పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినటువంటి భూముల్లో అక్రమంగా వచ్చి అక్కడ పెద్ద పెద్ద టవర్లు వేస్తున్నట్టు మనకు సమాచారం రావడం జరిగింది. కనీసం ఆ యొక్క రైతులకు ఒక నోటీసు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఫేక్ కలెక్టర్ ఆర్డర్ ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా భయపెట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే స్థానిక రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ తోటి తెలియదు, కానీ మొత్తానికైతే అక్రమంగా రైతులకు సంబంధించినటువంటి భూముల మీదకి వచ్చి అక్కడ పెద్ద ఎత్తున టవర్లు కడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంతకుముందే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే తను చర్యలు తీసుకుంటని చెప్పేసి హామీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఇక్కడ కడ్తాల్ గ్రామంలో ఎందుకు టవర్లు కట్టడం కారణం ఏంది, వీళ్ళకి నోటీసులు ఇచ్చారనేటువంటి విషయంలో ఈ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ప్రస్తుతం కడ్తాల్ గ్రామంలో ఏం జరుగుతుంది, మీకు సంబంధించినటువంటి భూముల్లో ఎందుకు కడుతా ఉన్నారు? నా పేరు జల్ల శివరామకృష్ణ. మక్తమాధారం నుంచి మా పొలం ఉంది. సో ఏంటంటే ఇక్కడ పవర్ గ్రిడ్ బీదర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఉంది, ఒక కంపెనీ. సో ఆ కంపెనీ 765 kV లైన్ వేస్తోంది. ఎక్కడ నుంచి? బీదర్ నుంచి మన తెలంగాణ వరకు వేస్తుంది. సో దానికి ముఖ్యంగా 3 అంశాలు కావాలి. దాంట్లో ఏంటంటే 68 అప్రూవల్ మ్యాండేటరీ, అంటే ఏదన్నా వేసే ముందర లోకల్గా క్లియరెన్సెస్ తీసుకోవడం కానీ, పర్మిషన్ కానీ ప్రజలకు కానీ తెలియజేయాలి. 68 అప్రూవల్. దాని తర్వాత ట్రాన్స్మిషన్ లైసెన్స్, అంటే ఎనీ ప్రాజెక్ట్ దే చేస్తున్నారు కానీ అది కంపల్సరీ ట్రాన్స్మిషన్ లైసెన్స్ కావాల్సిందే. దానికి కూడా మనం చెప్పట్లేదు, అది సెంట్రల్ గవర్నమెంటే చెప్తోంది. ఓకే, తర్వాత 164 ఉంది. సో ఇవి 3 లేకుండా ఓన్లీ 68 అప్రూవల్ తీసుకొని ట్రాన్స్మిషన్ లైసెన్స్ లేకుండా టవర్లు వేయబడ్డాయి. 164 అప్రూవల్ కూడా లేకుండా టవర్లు వేయబడ్డాయి. ఆ అప్రూవల్ వచ్చింది ఎప్పుడు? 31 జనవరి 25లో వచ్చింది. కానీ నేను ఎప్పటి నుంచి చెప్పేస్తున్నాడు? 23 నుంచి వేస్తున్నాడని చెప్తున్నాడు. క్లియర్గా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్లోనే చెప్తున్నాడు. ఏమని? ఏప్రిల్ 2023కి నాకు అప్రూవల్ అంటున్నాడు. ఎలా ఉంటుంది? మేము ఒక గెజిట్ ఆఫ్ ఇండియా చూపిస్తున్నాము, లైసెన్స్ లేదని చూపిస్తున్నాము, ఇన్ని ఆధారాలు ఇచ్చినాక కూడా. సో ఇది గెజిట్ ఆఫ్ ఇండియా అండి. ఇది ఆ పవర్ గ్రిడ్ బీదర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ 164లో తెచ్చుకోవాలి. అది ఎప్పుడు తెచ్చుకున్నారు? వాళ్ళు అక్టోబర్లో అప్లై చేశారు. చేస్తే అది శాంక్షన్ ఎప్పుడైంది? రూట్ అలైన్మెంట్ జనవరి 31కి శాంక్షన్ అయింది, 2025లో. కానీ ఈయన ఇప్పుడు మన కలెక్టర్ గారు వచ్చిన ఏమి ఇచ్చినారు? ఏప్రిల్ 23 చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం ఇది? సో మరి ప్రజావాణిలో ఇస్తున్న సంవత్సరం నుంచి పాటు పోతుంది. ఇక్కడ క్లియర్ రాస్తుంది ఏప్రిల్ 2023 నుంచి క్యారీ చేస్తున్నాడంట, రూట్ అలైన్మెంట్ అయిపోయిందంట. మరి అట్లాంటప్పుడు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి? మే 25లో సాక్షిలో ఇచ్చినాడు. కానీ మనం ఉండేది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ లోకల్ న్యూస్ పేపర్లో వేయాలి యాజ్ పర్ రూల్స్ కూడా. సాక్షిలో వేసి అందరినీ మభ్యపెట్టడం అంటే ఏంటంటే తెలియకుండా వేసుకుంటూ పోవచ్చు. అంటే మీకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదా? ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. మాకు ఎప్పుడు జరిగింది? ఎక్కడ నోటీస్ జరగలేదండి. కాంపెన్సేషన్ కూడా ఏమి ఇస్తారు? కాంపెన్సేషన్ ఏం చెప్పలేదు. డైరెక్ట్ మా పొలాలకు వచ్చేసి లే చేస్తుంటే అప్పుడు మేము అబ్జెక్ట్ చేసినాం. అప్పుడు ఆబ్జెక్ట్ చేస్తే ఈయన అన్ని ఏంటి లైసెన్స్ ఉన్నాయా అని చూస్తే ఇవన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. కనీసం సమాచారం ఇవ్వాలి, మీకు కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదు? అది మళ్ళీ మరి ఎంఆర్ఎల్ ఏమంటారు? నాది కాదు కలెక్టర్ అంటారు, కలెక్టర్ ఏమో ఆర్డీఓ అంటారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రజావాణిలో 10 months నుంచి అట్లే అప్లికేషన్ పెండింగ్లో ఉంది. మరి మీ భూమిలో కడుతున్నాం, మీరేం అబ్జెక్ట్ చేయలేదు? ఇంకోటి ఏం చెప్పాలనుకుంటే ఏదో అప్రూవల్ చేసినారో ఆ అలైన్మెంట్ ప్రకారం కూడా రూట్ లేదు. ఇష్టం వచ్చినట్టుగా దేర్ సెల్ఫ్ బెనిఫిట్స్, అంటే వాళ్ళ సొంత లాభాల కోసం ఈ లైన్ వేయబడుతుంది. దాంట్లో చూపించిన జస్టిఫికేషన్ కానీ రూట్ అలైన్మెంట్ కానీ కరెక్ట్గా లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ చేసినట్టుగా లేదు. ఈ ఎవరైతే సంతోష్ కుమార్ ఆర్తం డీజీఎం పవర్ గ్రిడ్ బీదర్ ట్రాన్స్మిషన్, దానికి ఆయనే కారణం. అన్ని ఆయన ఉన్న నెంబర్ ఉంది. ఇవ్వమంటారా? ఇంకేమంటున్నారు? అదే ఏమంటే ఒకటే లెటర్ తీసుకొస్తాడు. అంటే ఏమంటాడంటే నాకు ప్రయర్ అప్లోడ్ ఉంది అంటాడు. ప్రయర్ అప్లోడ్ అనేది 68 సెక్షన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రకారం ఏంటంటే అన్ని క్లియరెన్స్ తీసుకోవాలి, పబ్లిక్ సేఫ్టీ ఆలోచించాలి, ఎవరికి నష్టం జరుగుతుంది అన్నీ తీసుకొని సర్వే చేసి చేయాలి. కానీ ఇప్పుడు ఏమంటాడు ఈయన? ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈయనకు ఏప్రిల్ అని చెప్పిండు, కలెక్టర్ గారికి 23 అని చెప్పిండు. అసలు బిడ్డింగ్ జరిగిందే ప్రాజెక్ట్కి 2024లో అండి, 9/1 జనవరిలో జరిగింది. సో అట్లాంటప్పుడు ఇది ఎలా తీసుకొస్తారు? ఎలా పాస్ చేస్తారు ఆఫీసర్ దీన్ని ఆర్డర్? అంటే వెరిఫై చేయలేదా?
ఇప్పుడు మా ముందర ఉన్నది గెజిట్ ఆఫ్ ఇండియా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. సో దీన్నే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎట్లా ఇచ్చారు దీన్ని ఆపండి అంటున్నాం మేము. దీని ఏం చేస్తున్నాడు, ఇది తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతు దగ్గర తీసుకొచ్చి మాకు పర్మిషన్ ఉంది మేము వేస్తామంటాడు. దానికి మేము అడ్డుకుంటే ఏమంటాడు, మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎలా అంటే బాబు మీ రూట్ ఇది ఉంది, నీకు అప్రూవల్స్ ఇప్పుడు వచ్చినాయి అంటే ఏమంటాడు అంటే పోలీసులకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు సపోర్ట్ తీసుకొని బలవంతంగా చేస్తున్నాడు. ఇక్కడ ఇది జరుగుతుంది. మీరు చెప్పండి అసలు ఏం జరుగుతుందో సార్ మీ కడతాల్ గ్రామంలో? మీది ఎన్ని ఎకరాల భూమి ఉంది సార్? నేను రైతు కాదు, లోకల్ లీడర్, రైతు కాదు. ఓకే చెప్పండి. నేను కడతాల్ లోకల్ సామాన్య లీడర్షిప్ కార్యకర్తగా నేను ఉన్నాను. ఓకే. నిజంగా మా కడతాల్ రైతులను చూస్తే, మా గ్రామాన్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. ఎందుకనంటే మా కడతాల్ గ్రామం చుట్టూ ఇప్పటికీ ఒక 4-5 ఇలాంటి లైన్లు ఉన్నాయి. ఉన్నటువంటి క్రమంలో మా కడతాల్ అనేది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పాడి పరిశ్రమకు చాలా మేజర్గా, చాలా బాగా పంటలు పండించుకునేటువంటి రైతులు. మా కడతాల్లో కూడా పెద్ద మిల్క్ చిల్లింగ్ సెంటర్ ఉంది. మా కడతాల్లో గ్రామాల రైతులు పచ్చని పంట పొలాలు, మంచి రైతులు పంటలు పండించుకొని బతికే క్రమంలో చుట్టుపక్కల ఒక బటర్ఫ్లై సిటీ అనే ఒక వెంచర్ ఉన్నది. ఆ వెంచర్ అతను ఏంటంటే ఎవరైతే ఈ రైతులు భూములు అడిగితే ఇవ్వనటువంటి రైతుల పంట పొలాల నుండి మాకెందుకు ఈ రైతులు పంట పొలాలు ఇవ్వలేదు, మేము వెంచర్ చేసుకోవడానికి ఒక ఉద్దేశంతో ఈ డీజీఎం, ఈ ఎవరైతే 765 లైన్ ఎవరైతే డీజీఎం సంతోష్ గారు ఉన్నారో వాళ్ళు ఈ వెంచర్ వాళ్ళు ఇద్దరు కుమ్మక్కై ఈ సంబంధిత అటువంటి రైతుల పొలాల నుండి తీసుకువెళ్ళినట్టయితే వీళ్ళు నష్టపోతారు, అప్పుడు మన దగ్గరకు వచ్చి ఈ రైతుల పొలాలు అమ్ముతారనే ఒక ఉద్దేశంతో ఈ విషయం జరిగిందని మేము భావిస్తున్నాం సార్. ఇంకో విషయం ఏంటంటే పక్కనే ఒక 20,000, 15,000 గజం నడుస్తున్నటువంటి క్రమంలో ఆ గజానికి 90 రూపాయలు ఇస్తే చిన్న కోటర్ వస్తలేదు సార్, ఈరోజు చిన్న వాటర్ బాటిల్ వస్తలేదు సార్. అలాంటి రైతులు భూమిని నమ్ముకొని వందల సంవత్సరాల నుండి తరతరాల నుండి వాళ్ళు నమ్ముకొని బతుకుతున్నటువంటి క్రమంలో ఈరోజు నష్టపోతే ప్రజా ప్రయోజనాల అవసరానికి కావచ్చు కాక, కానీ లైన్ అలాట్మెంట్ అనేది అన్నగారు చెప్పారు ఇందాక, దాని గురించి పూర్తి అవగాహన, మరి పూర్తి సబ్జెక్ట్ ఉన్నది. మరి దానికి సంబంధించి కనీసం ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక గ్రామ పంచాయతీలో తీర్మానం జరగాలి సార్. రైతులను పిలవాలి, ఆఫీసర్స్ని, అధికారులను పిలవాలి, సంబంధించినటువంటి వ్యవస్థను పిలిచి వాళ్ళు దానికి సంబంధించి తీర్మానం చేసి ఆ తర్వాతనే ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. కానీ వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళకు అనుగుణంగా అంటే లైన్ అలాట్మెంట్ ఎంత దూరం అయితే అన్ని డబ్బులు కాంట్రాక్టర్కు మిగులుతాయనే ఒక ఉద్దేశంతో ఈ రకంగా చేయడం ఎంతవరకు సార్? వాళ్ళు చిన్న సన్నకారు రైతులు సార్, వాళ్ళు ఒక 10 గుంటలు, 20 గుంటలు, 30 గుంటలు, ఎకరా 2 ఎకరాల ఉన్నటువంటి రైతులు ఈరోజు ఆగమవుతుంటే కన్నీళ్ళు వస్తున్నాయి సార్. ఆత్మహత్య చేసుకుంటా అనే ఒక ఉద్దేశంతో మాట్లాడుతూ కూడా మీరు బతకాలి, బతికి సాధించాలి, మనం చనిపోయి సాధించేది ఏం లేదు. మరి ఈ ప్రభుత్వం దృష్టికి మరి మన క్రాంతిదళ అధ్యక్షులు మన పృథ్వీరాజు యాదవ్ అన్న కూడా మరి వచ్చి మరి వారి ఇంటెలిజెన్స్ వరకు కూడా వెళ్ళినందుకు కూడా అన్నగారికి మా అందరి తరఫున ఒక్కసారి కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తున్నాము. ఈ పోరాటము ఇక్కడి వరకు ఆగదు సార్. మరి అన్న ఆధ్వర్యంలో మేము మా హక్కులు సాధించుకున్నంత వరకు కూడా మేము బతికి సాధించాలని ఈ సభముఖంగా ఈ రైతుల పక్షాన మేమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేసి ఈ లైన్ అలాట్మెంట్ ఆపుతామని సభముఖంగా ఈ మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సార్. అమ్మ చెప్పండి, ఏంది మీకు ఎంత పొలం ఉంది? నాకు 30 గుంటల పొలం ఉంది. ఏంది మీకు నోటీస్ ఇచ్చారు? మాకేం చెప్పలేదు సార్. మేము అన్నాము మా పాప ఆమె హైకోర్టులో లాయర్ ఉంది, అయితే మా అక్క బిడ్డ ఉంది. ఆమెకు చెప్పి నేను కోర్టులో వేపిస్తా అంటే నువ్వు కోర్టుకు పోయినా నువ్వు ఏడిపోయినా మీ ఆయన కొంచెం అందులో కూర్చోబెట్టి మీ దాంట్లో వేపిస్తామన్నారు. పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇక్కడ టవర్ వేస్తాడు అంటే నేను అట్లెట్లయితే సార్ నాకు కూడా తెలివి ఉంది కొంచెము, నేను కూడా అందరిని పిలుస్తాను అన్న. ఓ నాడు ఊర్లో పటేళ్ళు అందరూ లీడర్లను పిలిచినాక వాళ్ళు వచ్చి వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారు న్యాయం చేయి అని చెప్పిపోయారు. కానీ మాకేం అంత న్యాయం ఏం చేయలే. మాకు మేము ఎవరిని అడగాలి, ఏడుకోవాలి, మా ఆయన చూస్తే అంతనే ఉంది. పోయినామంటున్నారు మా ఆయన పోయినామంటారు కానీ ఏం పోతున్నాడు, ఆయనకి ఏం చెప్తారు, ఏం అర్థమవుతారో ఇంటికి వచ్చి నాకేం చెప్పడు ముక్కున నాడు వచ్చిండు ఇంటికి వచ్చి సంతకం పెట్టమని అంటే నీ సంతకం ఎందుకు పెడతాము, మేము ఊరికి పోతున్నాం, మేము పెట్టాం సార్ అని అన్నాం. వచ్చిండు పాయ గుంతలు చేసి పెట్టిన గుంతలు తీసిండు. మా మరిది పిల్లలు పోయి ఫోటోలు కొట్టుకొచ్చారు, ఇట్లా పెద్దమ్మ మీ దాంట్లో గుంతలు తీస్తారు పెద్దమ్మ అని చెప్పిండు. ఎట్లా చేయాలి కానీ మాకు అర్థం కాలేదు. ఇదేం సార్ అంటే ఉన్నాడు మేము రాత్రి 11 గంటల రాత్రికి పైసలు వేసిండు మా అకౌంట్లో. అమ్మ పైసలు పడ్డాయి చూడరు మీకంటే గింత రాత్రి ఎందుకు వేసిండు, ఎన్ని పడ్డాయి సార్ అంటే మీకు 11 లక్షలు వచ్చినాయి అమ్మ అన్నాడు. అంటే మొత్తం ఎంత సార్ అంటే మీకు 12 లక్షలు 22 లక్షలు ఇస్తామన్నాడు. అంత పొలం పోతుంది. నా పిల్లలకు నిన్న మొన్న 4 గుంటలు అమ్ముకుంటే 10 లక్షల గుంటలాగా అమ్మిన.
40 లక్షలు వచ్చినాయి. 40 లక్షలు వస్తే నా పిల్ల పెళ్లి చేసుకున్నాను నేను. ఇవాళ నువ్వు ఇంత పొలం తీసుకొని మొత్తం 9 గుంటల పొలం తీసుకున్నావు, నువ్వు 22 లక్షలు ఎట్లా వేస్తావు సార్ అంటే, లే అమ్మా నీకు వైర్లు గుంజేటి వస్తాయి, నీకు పంట నష్టం వేస్తా అన్ని కలిసి 24 లక్షలు ఇస్తాడు. 2 లక్షలు పెంచిండు. ఇక మా ముఖానికి అంతే కొడతారేమో అని మేము అనుకున్నాం. మా పిల్లలకి ఎరకైనాక నువ్వు ఎట్లా ఇచ్చినావు మాకు ఈ 10 గుంటలు, ఇవాళ నీవు ఎట్లా తీసుకుంటావు ఈ పైసలు, మాకు వద్దు, మాకు పొలం ఇప్పిమని అంటున్నారు. ఇప్పుడు కూడా నేనేమనలేదు సార్, నా పొలం తీసుకొని నాకు ఆ పొలం తగ్గట్టు పొలం ఇప్పిరేనా, ఆ టవర్ లేని దగ్గర నాకు జాగ ఇప్పిరు. నా పిల్లలు అవే అడుగుతున్నారు, మాకు ఆ పొలం వద్దు, ఆ పొలం ఆ కరెంట్ ఆయనే తీసుకోమని. ఆయనకు నచ్చింది ఆ పొలం వేసుకున్నాడు, అది తీసేసుకొని నాకు వేరే తాను ఇప్పిరి. అంతే 3 ప్లాట్లు ఇప్పిరి. అమ్మ చెప్పండి, మీ ఉందా పోయిందా భూమి? మా నాన్నది పొలం మీ నాన్నది పొలమా? 10 గుంటలు. కట్నంకి అది కడారి రామకృష్ణ కడతాల్ విలేజ్ సార్. మేము మాకు ఈ లైన్ వస్తుందని తెలియలేదు. మేము వస్తుందన్న పేపర్ ప్రకటన వచ్చినాక ఒక 6 నెలలకు తెలిసింది. మేమే మీటింగ్ అసోసియేషన్ అయ్యి మాది కడతాల్ ఫ్యూచర్ సిటీ ఏదైతే రేవంత్ రెడ్డి గారి జిల్లా ఉందో ఫ్యూచర్ సిటీలో అంతర్భాగం మా కడతాల్ టౌన్ జస్ట్ ఒక 50 మీటర్ల దూరంలో ఈ లైన్ ఎరెక్షన్ అవుతూ ఉంది. మేము దయచేసి ఈ లైన్ మార్చాలని 1 సంవత్సరం నుంచి పోరాడుతున్నాం. వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేనప్పటి నుంచి కూడా ఈ లైన్ వద్దని చెప్తా ఉన్నాం. మా కడతాల్ అంతర్భాగంలో ఈ లైన్ అయితే అయినా కూడా బలవంతంగా మేము చెప్తే వినకుండా నా పొలంలో లైన్ ఎరెక్షన్ చేయడానికి వస్తే ఏం జరుగుతుందంటే 2 ఎకరాలు నష్టం జరుగుతుంది సార్. 2 ఎకరాలకు మా దగ్గర ఎట్లా తెలుసా 20,000 గజం పోతూ ఉంది. దాదాపు నాకు 13.5 కోట్ల నష్టం వస్తుంది. 13.5 కోట్ల నష్టానికి వాడు చెప్తాడు 50 లక్షలు ఇస్తాంటే వద్దు సార్, ఇది మాకు ఈ లైన్ వద్దు, మాకు మీరు ఒక సంవత్సరం ఒక 10 సంవత్సరాలు 100 సంవత్సరాల ఫ్యూచర్తోనే లైనింగ్ ఎరెక్షన్ చేయాలి. ఇది 765 లైన్ ఎప్పుడు తీయడానికి కానీ మార్చడానికి కానీ వీలు లేని లైన్. మీరు కడతాల్ టౌన్లో ఎట్లేస్తారు? ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అవుతున్న సిటీ మీకు తెలుసు, ముఖ్యమంత్రి గారు కూడా ఉంది ఫ్యూచర్ సిటీలో. ఇంకొకటి ఏం జరుగుతుంది సార్, ఫ్యూచర్ సిటీలో ఎరెక్షన్ అయిన లైన్లు రిమూవ్ చేస్తారు గవర్నమెంట్ లైన్లో. మా ప్రైవేట్ లైన్లో ఊర్లో ఉన్న పొలంలో మీరు లైన్లు ఎరెక్షన్ చేసి మమ్మల్ని ఎందుకు ఆగం చేస్తున్నారని మేము డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. మీరు ఒకవేళ లైన్స్ వేయాల్సి వస్తే దాన్ని మార్చి రైతుల నష్టం పోకుండా కొంచెం దూరం నుంచి విలేజ్లు మీరు ఏదైతే పట్టణం డెవలప్ చేస్తామని చెప్తున్నారు, ఇంకెక్కడ డెవలప్ చేస్తున్నావు, ఆగం చేస్తున్నావు. మా ప్రాంతం ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి అయితే మాకు లాభం జరుగుతుందంటే పూర్తిగా ఏదైతే మహబూబ్నగర్ కడతాల్ టౌన్ ఉందో కడతాల్ టౌన్ మొత్తం రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నాడు దాని అర్థం. కాబట్టి ముఖ్యమంత్రి గారు గమనించి ఎలాంటి ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. మేము వచ్చి మా పొలంలోకి వచ్చి పొలం తవ్వుతుంటే ఎందుకు తవ్వుతున్నారు అంటే ఇట్లా ఉంది, మీకు చెప్పేది లేదు, మేము పేపర్లు ఇచ్చినాం అది ఇచ్చినాం అంటే మేము రైతులమందరం మన అసోసియేషన్ అయినాం. అసోసియేట్ అయ్యి ఇది చేయొద్దు, మీరు ఈ లైన్ చేయొద్దు అని చెప్పి మేము 2024లోనే చెప్పినాం. మేము సంబంధిత ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే ఆయన మేము ఏం చేయలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మన ఎంపీ గారి దగ్గరికి పోయినాం. ప్రజాప్రతినిధి మేము తొక్కని గవర్నమెంట్ ఆఫీసులో కలవని నాయకుడు లేడు. ఏ నాయకుడైనా వాళ్ళకి ఏం నష్టం జరుగుతుంది, వాళ్ళకైతే నష్టం జరగట్లేదు. నిజంగా కూడా కడతాల్లో ఒకసారి మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే కడతాల్ మండలంలో ఏవైతే లైన్స్ పోతున్నాయో ఏదైతే చిన్నకారు సన్నకారు 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్ముకోకుండా భవిష్యత్తు కోసం ఉంచుకున్న పొలాలకించే ఈ లైన్ పోతా ఉంది. నేను ఎంక్వైరీ చేయమని ఊరు చుట్టూ తిప్పడం ఏంటి సార్, లైన్ ఉన్నది పవర్ గ్రిడ్ రావాల్సింది మీరకాన్పేట, ఆ స్టేట్గా వస్తే లైన్ అయిపోతుంది. దాన్ని కడతాల్ చుట్టూ తిప్పాల్సినటువంటి ఆవశ్యకత ఏముందని అడుగుతా ఉన్నాం. పవర్ గ్రిడ్ కానీ గవర్నమెంట్ను కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇన్సెంటివ్ తీసుకోవాలి. మన ప్రాంతానికి అవకాశం వచ్చేది తక్కువ, నీకు వచ్చింది, నువ్వు మమ్మల్ని ఆగం చేస్తే మేము ఓన్ చెప్పుకోవాలి మా బాధ. కాబట్టి ఇది గ్రహించి ఎంబడే కడతాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని ఫ్యూచర్ సిటీని దృష్టిలో పెట్టుకొని ఈ అలైన్మెంట్ మారాలనే కోరుతున్నాం. మాకు నష్టపరిహారం వద్దు, ఏదొద్దు, ఈ అలైన్మెంట్ మారాలి, మమ్మల్ని కాపాడాలి. సో వీళ్ళకు అండగా కరందల్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు కూడా ఇంతకుముందు కలెక్టర్ గారు కలవడం జరిగింది. రీసెంట్గా తను కూడా ఫీల్డ్ విజిట్ చేసి దీనిపైన చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. సో వారినాడు కూడా చాలా కంప్లీట్గా దీని గురించి ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఫర్దర్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుందో వారి మాట తీసుకున్న ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి. అదే నేను మొన్న 3 days కింద మొత్తం ఫీల్డ్ మీద కంప్లీట్గా తిరుగుతా. అసలు ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అదే చెప్పిన, కంప్లీట్ ఫ్లాస్ ఉన్నాయి ఇలా, కంప్లీట్ 100% ఫ్లాస్ ఉన్నాయి. ఏది నువ్వు అలైన్మెంట్ తీసుకో, వీళ్ళు కాంపెన్సేషన్ కావచ్చు, లేకపోతే ఈ రిహాబిలిటేషన్ లేదు, పాడేది వీళ్ళు అక్విజిషన్ కూడా ప్రాపర్గా చేయలేదు. ఇదేంది కూడా అంటే ఒక దౌర్జన్యంగా గుండారాజ్యం అని మనం బీహార్ను యూపీని మాట్లాడతాం కదా, అది ఇట్లా ఆ బీహార్లో మరి ఎవడో దీనికి పవర్ గ్రిడ్ ఓనర్ ఎవడో తెలియదు, కానీ ఇది పక్కా గుండారాజ్యం లెక్కనే ఉన్నది. ఇది రాత్రిపూట వచ్చి బెదిరించుడు, వాళ్ళ ఇష్టం వచ్చిన పైసలు తీసుకున్నాడు, నా కన్ను ఈ భూమి మీద పడ్డది కనుక నువ్వు నాకు ఇవ్వాల్సిందే అని అట్లా బెదిరించే లెక్క. దానికి ఒక ఆర్డర్ తీసి అడ్డమైన ఆర్డర్ ఒకటి తీసుకున్నారు. తీసుకొని దాన్ని అడ్డం పెట్టి
కలెక్టర్ పర్మిషన్ ఉన్నది అంటున్నారు. కలెక్టర్ గారు ఇప్పుడు మాట్లాడితే కలెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇది మాది ఇచ్చింది కాదు, అది రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారంగా జరిగిందని. ఇమీడియట్గా వెంటనే తను కూడా రెస్పాండ్ అయ్యి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసిండు. రేపు పొద్దున 11 గంటలకు మళ్ళీ ఆర్డీఓ దగ్గర వీళ్ళందరినీ ఎంక్వైరీ పెట్టి ఎంక్వైరీ కూడా రాసి ఎండార్ చేసి పెట్టిండు. రేపటి తర్వాత ఇక్కడ రాసి ఎండార్ చేసి పెట్టిండు. కాకపోతే ఈ అరణ్య రోదనం దాదాపు సంవత్సరంన్నర నుంచి జరుగుతున్నది ఇదంతా. ఇవాళ ఫస్ట్ టైం ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నది అంటే మొదటిసారి వాళ్ళు ఇట్లా మాట్లాడి రెస్పాండ్ అయ్యిండ్రు అని చెప్పని. ఇప్పుడు నాన్నరెడ్డి గారు చెప్పి లేనే ఐ లుక్ ఇంటు ది మ్యాటర్, నేను చూస్తాను, నేను దీనింతా ఇల్లీగల్గా ఏవైతున్నాయో ఇల్లీగల్గా జరగనిచ్చే సమస్యనే లేదు అని. అయితే ఇల్లీగల్గా ఉన్నాయి అన్నట్టుగా సర్వ ఆధారాలు ఇక్కడ ఉన్నాయి, కంప్లీట్ ఆధారాలు ఉన్నాయి. మరి రేపు పొద్దుగాల ఆర్డీఓ దగ్గర వచ్చిన తర్వాత ఇగో చెట్లు కూడా చూడు మొత్తం అసలు వనం పర్మిషన్ లేకుండా ఇక వచ్చి కూర్చొని వనం ఉన్నది ఇది. ఇగో ఇది చూడు ఎట్లా ఉండే చెట్లు, ఇగో తాడి చెట్లు నువ్వు బట్టి ఇక కొత్తగా మొత్తం ఇప్పుడు ఇక చూడు తాడి ఎట్లుండే లాస్ట్ ఒకటి అయిపోయింది. ఇది ఆ పక్కకే వెంచర్ ఉంటుంది. ఇగో ఇక్కడ చూడు ఇది దీందే, ఇది ఈ గ్రిడ్కు అదే దీని గ్రిడ్ పోల్కు సంబంధించినటువంటిది ఇది. ఇక ఇక్కడనే పెట్టేసి ఇక ఇవన్నిటిని తీసి పడేసారు ఇక్కడ మొత్తం. నేను పోయినా ఈ ఇంటికి పోయినా, ఇదంతా తిరిగిన ఇదంతా. సో ఇక్కడ క్లియర్గా నాకు అనిపించేది కూడా ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ వెంచర్లకు పక్కకే ఉన్నాయి కానీ వాళ్ళని ముట్టుకోలే. యాక్చువల్గా స్ట్రైట్ వస్తే ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లకు రావాలి కానీ వాళ్ళని ముట్టుకుంటలేరు. ఆ వెంచర్లను ముట్టుకోకుండా కేవలం రైతులకు సంబంధించినటువంటి పచ్చని పొలాలల్లో వేస్తున్నట్టు చాలా క్లియర్ కట్గా కనబడుతున్నది. సో ఇప్పుడు ఇది రాజ్యాంగం పొద్దుగాలు లేసే చేతులు పట్టుకొని మొత్తం రాహుల్ గాంధీ దేశం అంతా తిరుగుతుంది కదా. నీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాజ్యంలోనే, నీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రాంతంలోనే, నీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలనే రాజ్యాంగం అనే దానికి తగలబెడుతురు. క్లియర్ కట్గా చెప్పాలంటే కాళ్ళబెడుతురు వాళ్ళు. ఓకే, ప్రజా హక్కులను ప్రజా నోరులను నువ్వు నీ పోలీస్ మంత్రి నువ్వు ఉండి ఉల్టా నీ పోలీసు వాళ్ళే వచ్చి నువ్వు ఆర్డర్ తీసుకురా, దొంగ ఆర్డర్లు ఏమో తీసుకొచ్చేమో చేస్తున్నారు. కానీ అట్లీస్ట్ ఒక రెస్పాన్స్ అయితే ఇవాళ కలెక్టర్ గారి నుంచి వచ్చింది, ఒక పాజిటివ్ రెస్పాన్స్. దీన్ని రేపు పొద్దుగాల ఆర్డీఓ దగ్గర పోయి వీళ్ళు చెప్పిన తర్వాత ఇల్లీగల్గా నిజంగా కూడా ఏమన్నా అన్ని ఇల్లీగలే ఉన్నాయి కనుక నిజంగా కూడా ప్రాపర్గా కనుక చేస్తే ఇది ఆగుతుంది. లేకపోతే మాత్రం ఇది ఇక్కడతోని ఆగదు. ఇది పక్కా ఇది ఆపే వరకు మాత్రం ఆగే సమస్యనే లేదు. దీనిలో సమస్యలు ఉన్నాయి కాబట్టి మేమంతా కూడా, అందుకే నేను మీడియా సైడ్ నుంచి కూడా అందరిని ఇన్వాల్వ్ చేసేది కూడా కారణం కూడా అదే. ఏంటంటే సమాజానికి కూడా తెలియాలి ఏం జరుగుతున్నది, ఏంటిది, ఏం సంగతి అనేది. ఉట్టిగా నేను నల్లమల్ల పులిబిడ్డ అంటే కాదు నాయన, నీ జనాలను నువ్వు కాపాడుకోవాలి. నువ్వు పిలివో జనానికి అంత తెలుసు. కానీ నువ్వు ఇప్పుడు కొంతమంది మాట్లాడుకుంటారు అరే అన్ని ముఖ్యమంత్రి మీద మాట్లాడారు. ముఖ్యమంత్రి కాకపోతే ఎవడు మరి? రాజ్యం ఓన్ చేతులు ఉన్నది, ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నది. అందుకే ఆయన గురించి మాట్లాడతాం. ఆయనే సర్వం, ఏది జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా ఆయనే బాధ్యత వహించాల్సిందే కదా. సో అన్నప్పుడు నువ్వు మొత్తం ఆడపోయి ప్రధానమంత్రి నట్టిటని మాట్లాడుకుంటూ వచ్చినావు కదా. ఇప్పుడు ఇక్కడ ఆయన దేశానికి అయినా ఇక్కడ నువ్వు కనుక బరాబర్ నీ మీదనే బాధ్యత ఉంటుంది, ముఖ్యమంత్రి నీ మీదనే బాధ్యత ఉంటుంది కనుక నిన్ను ప్రశ్నిస్తాం. ఈ జనం వెంబడి మాత్రం నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఇంతకుముందు మాట్లాడుకుంటా ఎవరు ఆత్మహత్యకైనా సిద్ధమే అని చెప్పాను. ఈ రైతులు ఏంటంటే ఆత్మాభిమానం ఉంటుంది బాగా శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడి సేన్లలో సమాధులైన రమ్మా కూలన్నారు అనేది ఎందుకు వచ్చిందంటే ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. రెండు వచ్చి ముఖం పట్టుకొని ఏదైనా మాట అంటాడే అనేది చాలా ఉంటుంది వీళ్ళకు. ఉండి సడన్గా తొందరపోయి నా భూమి నా తాతల కాడికి వెళ్ళి లేకపోతే నేను కష్టపడి నా పిల్లల గురించి నేను సంపాదించి పెట్టుకున్న దుర్మార్గుల లెక్క దొంగల లెక్క రాత్రిపూట వచ్చి వీళ్ళు స్తంభాలు వేస్తున్నారని ఎక్కడన్నా మనస్తాపం చెంది అదే స్తంభాలకు ఏమైనా ఉరేసుకుంటారేమో అని చెప్పి నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఏంటంటే మీరు ఎవ్వరు అధైర్యపడకండి దయచేసి. మేమున్న మా బట్టలో కొట్లాడదాం. నేను ఉదాహరణ కూడా అందుకే చెప్పిన, కొమరం భీము, సాకలైలమ్మలు, దొడ్డు కెమరాయలు ఏంటంటే వాళ్ళు పోరాటాలు చేశారు కాబట్టి వాళ్ళ పేర్లు తీసుకొని చెప్పినాం. ఆత్మహత్యల సైడ్ మీరు దయచేసి పోకండి. ఇప్పటికే ఆత్మహత్యలు చాలా జరిగినాయి. పాలమూరు అంటేనే చాలా పేదరికంలో ఉన్నటువంటి ప్రాంతం. మీరంతా కష్టజీవులు, అమాయక జీవులు, మీకు మంచిగా తెలుసు కానీ దుర్మార్గం తెలియదు. కానీ మరి ముఖ్యమంత్రి ఏమో అట్లా వెళ్ళిండు, పాడాయి ఈ జిల్లాకి వెళ్ళి వచ్చి ఆయనేమో అట్లా వెళ్ళిండు. సో ఆయన కూడా బుద్ధి తెచ్చుకొని ఇది వెంటనే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ పవర్ గ్రిడ్ కానూన్ ప్రకారంగా చేయండి. వాళ్ళకి వచ్చే కాంపెన్సేషన్ కూడా కానూన్ ప్రకారం చేయండి. దానికి ఎంత వస్తుందో, వాళ్ళు ఏమేమి నష్టపోతున్నారో ఏంటిదో ఆ పొలాలకు పబ్లిక్ హియరింగ్ లేదు. ఇంకోటి తెలుసా, ఇంట్లో ఒక విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ ఊర్లో కూర్చొని తీర్మానాలు చేసిన కాపీ నేను మొన్న చూపించినది కార్లో ఉన్నది. సో అదంతా మొత్తం తీర్మానాలు చేసుకొని పెట్టుకొని మాకు వద్దని చెప్పి వీళ్ళందరూ పట్టుకొని తీసుకుపోయి ఆ కంపెనీ దగ్గర పోతే వాడు అదే ఫోటో పెట్టుకొని నేను మొత్తం గ్రామసభ పెట్టినా అందరు అప్రూవల్ చేసిరని చెప్పి వాడు ఇంత అన్యాయం ఉన్నది అబ్బా, ఇంత ఘోరం ఇది. అంత దొంగలు వీళ్ళంతా. ఇది దొంగదే కదా, రాత్రిపూట వచ్చి నువ్వు వేస్తుంటే కదే కదా దౌర్జన్యంగా. సో ఇట్లా వీళ్ళు వద్దన్నా కానీ వచ్చి వేసేది ఒకటి ఉన్నది. అసలేంది, ఏదైనా ఒక భూమి మీద పోతే ఈవెన్ కలెక్టర్ వచ్చి దాన్ని అసెస్మెంట్ చేసి దాన్ని మంచిది చెడైంది అంతా చూసుకొని నువ్వు ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకొని ఎంత నష్టపోతున్నారో దానికి 2 times 3 times 4 times ఇవ్వాల్సిన ఛాన్సెస్ ఉంటాయి ఆ ల్యాండ్ వాల్యూని బట్టి.
ఇక్కడ ఇన్ని రోజుల నుంచి కాపాడుకొని ల్యాండ్ వాల్యూ పెంచితే ల్యాండ్ వాల్యూ ఇక్కడ పెరిగి ఉంటే వాళ్ళు దానికి ఏదో ఆశకుండి ఇలా సంబంధాలు అవి చేస్తే ఈవెన్ సంబంధం నువ్వు ఇచ్చేది ఏందో అది నీ మంగళసూత్రాలు బింగళసూత్రాలు పెట్టిండు ఆయన బంగారాలు ఇవన్నీ పెట్టిండు ఇవన్నీ కథ కానీ అవి ఇచ్చేది ఏందో సాగు మాకు ఎరకలే కానీ ఉన్నోళ్ళకైతే సాగు అవుతున్నది ఈడ భూమి ఉన్నోళ్ళకు అది కాకుండా చూసుకోమని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఒకవేళ ఇది ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు చేతులలో లేకుండా కూడా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఈ పోరాటం మాత్రం ఆపుదామా? ఇగో ఇది పరిస్థితి. ఆపే సమస్యనే లేదు. అది ఎంతమంది ఉన్నారు ఏంది ఏం కాదు, మొత్తం యావత్ తెలంగాణకు ఇది మొత్తం చెప్పుకుంటూ తిరుగుతాం మేము. సో మొత్తానికైతే ఈ కడతాల్ సంబంధించినటువంటి 765 లైన్ పవర్ గ్రిడ్ కేబుల్ అవుతుందో అక్రమంగా పేద రైతులకు సంబంధించినటువంటి భూముల్లో నిర్మిస్తూ ఉన్నారో వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ యొక్క కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి దానిలో రైతులు మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నారు. దాదాపు 3800 కుటుంబాలు, దాదాపు కొన్ని వందల ఎకరాల భూములు కూడా ఇందులో కోల్పోతున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా విలువైనటువంటి భూములు. ఒక్కొక్కరికి ఎకరం, 2 ఎకరాలు, 10 గుంటలు, 20 గుంటలు, 30 గుంటలు ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. దీనికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి దీనిపై చొరవ తీసుకొని ఇమీడియట్గా మరి దీనిపైన ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.